ఇప్పుడు మీరు ఆ, చూస్తే గుజరాత్ లో 400 నుంచి 1000 మంది బంగ్లాదేశీ వాళ్ళు ఎవరైతే ఆ, ఆ, ఉన్నారో అవును. ఇల్లీగల్ వాళ్ళందరినీ బయటకు తీసిరనమాట. సో అవును. ఆల్ ఓవర్ ఇండియాలో అట్లా ఎంత మందిని తీసారు, లక్షల మంది ఉంటారు. అవును. ఇప్పుడు యాక్చువల్ గా. వీళ్ళకు మేపడం ఎందుకు? మన దేశంలో ఉండి మన రిసోర్సెస్ అన్ని వాళ్ళే తింటున్నారు కదా. అవును. ఇక్కడ ఉన్న పేదవాళ్ళకు రావాల్సిన రిసోర్సెస్ అంతా ఇక్కడ ఉంటారు. రేషన్ కార్డు ఉంటది వాళ్ళకు, ఓటర్ ఐడి కార్డు ఉంటది, అన్ని ఉంటాయి. అంటే మన ఇండియాకు ఫైనాన్షియల్ లాస్ చేస్తున్నట్టే కదా వీళ్ళు. ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ పౌరులందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు, ఓకే, నేను పెద్ద కౌంటింగ్ అయితే ఏం అనుకోలేదు, కానీ ఇప్పుడు బయటకు వస్తున్న కౌంటింగ్ చూస్తే షాకింగ్ గా ఉంది. అంటే ఇంతమంది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, పాకిస్తాన్కి కొంతమంది వచ్చిన వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటారు అంట ఇక్కడ. ఆ, వాళ్ళు వీసాకి దేనికోసం వస్తారు, దేనికి పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే మేము పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటాం అన్నట్టు కూడా కొన్ని చర్చలు వస్తున్నాయి మరి ఆ, అక్కడ న్యూస్ లో. ఆ, అంటే వీళ్ళ ఉద్దేశం అంటే వీళ్ళు వచ్చింది దేనికోసము, పెళ్లి అంటే చెప్పిరా మనకి, ఇంటిమేట్ చేసిరా గవర్నమెంట్ కి, మరి మేము ఇట్లా మ్యారేజ్ చేసుకుంటున్నాం. ఉమ్. లేనిది స్టే చేయడానికి ఏదో ఒకటి చెప్తుంటారు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇదేం అది కాదు కదా. ఎవరు పడితే వాడు రావడము, ఉండడము, మళ్ళీ మన దేశం పైన మురగడము.